ట్రయర్ టేల్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం, నియర్ టు పెద్దమ్మ టెంపుల్. మార్నింగ్ దర్శనం అయిపోయింది మనకి ఇస్కాన్లో. ఇప్పుడు లంచ్ టైం అవుతుంది. లంచ్ టైంకి ఎక్కడికైనా వెళ్దాము బయటికి అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు అన్నారు. వెనకాల దాక్కుంది చూడండి మా పిల్ల. అరే హాయ్ చెప్పు. ఇంకా మా హస్బెండ్ గారు డ్రైవింగ్ చేస్తున్నారు సీరియస్గా, ఎందుకంటే ఈరోజు సండే. ఆబ్వియస్లీ రోడ్స్ అన్ని ఫుల్ ఫిల్డ్గా ఉన్నాయి, చాలా హెవీ ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్లో పడి వెళ్ళే టైప్కి 2 అవుతుంది ఇప్పటికి. సో ఎక్కడికి వెళ్దాం అని ఆలోచించుకుంటుంటే ఈ మధ్య యూట్యూబ్లో ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన కుమారి ఆంటీ దగ్గరికి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం. డిసైడ్ అయ్యింది ఇప్పుడే, జస్ట్ వెళ్దామని అనుకుంటున్నాం. కాకపోతే అక్కడ రష్ నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటేనే అర్థమవుతుంది, అక్కడ మనకి ఫుడ్ అనేది దొరకదు. సో జస్ట్ అట్లా వెళ్ళి ట్రై అయినా చేద్దాము, ఎట్లుంటుంది ఏంది అనేది ప్లేస్ ఎక్స్పీరియన్స్ చేద్దామనేసి పోదాం అనుకుంటున్నాము. మీరు కూడా మాతో పాటే వెళ్ళండి. అక్కడ పోయిన తర్వాత ఏంటిది ఎట్లుంది అనేసి నేను లైవ్లో మీకు చూపిస్తాను, ఓకేనా? ఐటీసీ కోహినూర్ దగ్గరికి రీచ్ అయిపోయినాము. ఇక్కడ ట్రాఫిక్ జామ్ నార్మల్గా లేదు, అసలు ఫుల్ ట్రాఫిక్. పార్కింగ్ దొరకడానికి చాలా టైం పట్టింది. టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా వస్తున్నారనమాట. ఆంటీ దగ్గర ఫుడ్ తిన్న వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూస్ తీసుకుందామని చెప్పేసి, ఆంటీ దగ్గర క్లిప్పింగ్ తీసుకుందాం ఒకటి అని చెప్పి పోతే అంకుల్ ఉండి వీడియోస్ తీయకండి, కెమెరాస్ ఆఫ్ చేయండి ప్లీజ్ అని చెప్పేసి అన్నారు. పాపం ఇబ్బంది ఉందేమో నాకు తెలీదు, కానీ ఒక చిన్న బిట్ ఆంటీ అని చెప్పి తీసుకున్నాము. అక్కడికి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది కాబట్టి మాకు నాన్ వెజ్ దొరకలేదు, ఓన్లీ వెజ్జే దొరికింది. 80 రూపీస్ మిక్స్డ్ రైస్ విత్ సమ్ కర్రీస్ అనమాట తీసుకున్నాము. ఇంకా ఒకటి నాన్ వెజ్ లేదు కాబట్టి పక్కన ఆర్ఆర్ రెహాన్ బిర్యానీ పాయింట్ అని చెప్పేసి ఉంది. అక్కడ 100 రూపీస్కి అన్లిమిటెడ్ చికెన్ బిర్యానీ. అక్కడికి పోయినాం. పోతే ఇంకా మా హస్బెండ్ తీసుకున్నారు ఒక బిర్యానీ ప్లేట్, తనేమో నాన్ వెజ్ బిర్యానీ తినేసారు. ఇంకా వెజ్ మీల్స్ వచ్చేసి మేము తిన్నామన్నమాట. బాగుంది, 2 చోట్ల బాగానే ఉన్నాయి టేస్ట్లు. ఎవరిని ఏమనడానికి లేదు, ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. అక్కడ మనకి మన సబ్స్క్రైబర్స్ కలిసిరు అనమాట. మస్తు హ్యాపీగా అనిపించింది. స్టార్ట్ చేసి వెళ్ళేటప్పటికి ఇప్పటికి ఫేస్లో చేంజ్ ఏమైనా తెలుస్తుందా? అంత రష్, ఫుల్ ఎండ కొడుతుంది. బయటలో రివ్యూస్ బాగానే ఉన్నాయి. ఫస్ట్ మన ఇంట్లో రివ్యూస్ తెలుసుకుందాము. మీరు చెప్పండి, మీరు ఏమంటారు కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ గురించి మీ ఒపీనియన్ ఏంటిది? ఆన్లైన్లో చూస్తున్నాము, సరే ఒక్కసారి టేస్ట్ చేద్దామని వచ్చినాం ఈరోజు సండే కదా అని. బాగుండే, నాకైతే నచ్చింది. పక్కన ఇంకా చికెన్ బిర్యానీ ఇంకా బాగుండే, దాని పక్కన గోలీ సోడా కూడా బాగుండే. మరి కుమారి ఆంటీ దగ్గర మీకు నాన్ వెజ్ దొరకలేదు, మీరు డిసప్పాయింట్? దొరకలేదు, టైం అయిపోయిందండి అప్పటి వరకే. ఒక 12-1 వరకు వస్తే దొరికేదేమో, కానీ లేట్ అయిపోయింది. ఓకే, అంత అనిపించిందా మీకు? అంత ఎఫెక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉంది అంటారా, లేదంటారా, ఏమంటారు? అసలు నాకు అవసరం లేదు ఆ విషయం అంటారా? ఉన్నది, జనాలు కూడా బాగా హైప్ తీసుకొచ్చేసారు ఆంటీ దగ్గర. ఇదండి ఈరోజు మన కుమారి ఆంటీ దగ్గర జరిగిన ఫుడ్ సెషన్. బాగుంది, కాకపోతే ఎండ మాత్రం దంచేస్తుంది. రిటర్న్ ఇంటికి వెళ్తున్నాము. మళ్ళీ మనం మన నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం, ఓకేనా? బాయ్.